స్పెషల్లీ భక్తులు ఎవరైతే భగవంతుడిని ప్రేమిస్తారో, భక్తి చేస్తారో, అనుగ్రహం పొందాలని అనుకుంటారో, ఎవరైతే భగవంతుడి ధామానికి మరి జన్మం లేకుండా వెళ్ళిపోదామని అనుకుంటారో, అటువంటి వ్యక్తి పాపానికి కలలో కూడా పాపం చేయకూడదు. వాస్తవంగా శారీరకంగా విడిచిపెట్టేసింది, కలలో కూడా మనం పాపాన్ని ఆలోచనను చేయకూడదు, నేను పాపం చేస్తానని. పాపం ఆలోచన ఉన్న వ్యక్తి తను ఎప్పుడు కూడా భగవంతుడి తలక అనుగ్రహం ఎప్పుడు పొందలేదు. ఎవరికైతే ఆశ ఉన్నది నేను పాపం చేస్తున్నాను, భగవంతుడి అనుగ్రహం నేను పొందుతానని చెప్పేసి ఆశ ఉన్నదో, ఆశని మీరు ఎప్పుడు కూడా ఆశ పెట్టుకోకండి. భగవంతుడు మీ వైపు చూడైనా చూడరు ఎవరైతే పాపం చేస్తున్నారు. అందుకే పాపం నుంచి విముక్తి అవ్వాలి మనం. ఎప్పుడు మనం పాపం నుంచి విముక్తి అవుతాం? ఎప్పుడైతే మనం సత్పురుషుల తరగ సాంగత్యం చేసి సత్యాన్ని తెలుసుకొని అసత్యాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి భగవంతుడి తరగ నామాన్ని ఎప్పుడైతే చేస్తామో ఒక వ్యక్తి పాపం నుంచి విముక్తి అవుతాడు. పాపం ఎప్పుడైతే తెలుసుకొని పాపం చెయ్యను అని సమర్థత ఎప్పుడు వస్తుందైతే ఎప్పుడైతే అతను భగవద్ నామ స్మరణం చేస్తాడు. భగవత్ నామ స్మరణం చేయరో అప్పటి వరకు తను ఎప్పుడు పాపం నుంచి విరక్తి పుట్టదు. ప్రతి వ్యక్తి కలియుగంలో పుట్టిన ప్రతి వ్యక్తికి పాపం పైన ఆసక్తి కలుగుతుంది. ఎవరికి మాంసాహారం పైన ఆసక్తి లేదు, ఎవరికి మదక ద్రవ్యాలపైన నిశా ద్రవ్యాలపైన ఆసక్తి లేదు, ఎవరికి పరో పురుషులపైన ఆసక్తి లేదు, ఎవరికి అదనంగా డబ్బులు రావడానికి ఆసక్తి లేదు, అందరికీ ఉన్నది. కానీ ఎవరైతే నామాన్ని స్మరిస్తారో అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఇటువంటి కార్యాలు చెయ్యరు, ఆసక్తి ఉండదు, ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి.